అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మనం ప్లంబింగ్‌కి సంబంధించిన ఒక టూల్ కిట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ముందుగా టపారియా కంపెనీ తీసుకున్నానండి. ఇది నాకొచ్చేసి రూ. 340 పడ్డది. దీన్ని నేను గత 4 రోజులుగా వాడి ఈ వీడియో చేయటం జరుగుతుంది. దీని పేరు పైప్ కట్టర్ అంటారండి. ఇది టపారియా కంపెనీ చూపించాను మీకు. దీని బ్లేడు మీ ఎలా పనిచేసిద్ది ఏంటనేది మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఎలా యూజ్ చేయకూడదో అనేది కూడా వీడియో ఇచ్చారండి. ఇలా చేతులు అయ్యి పెట్టి కట్ చేయటం అలాంటివి ఏం చేయకూడదని చెప్పేసి అక్కడ ఒక గుర్తయితే ఇచ్చారు. మన చేయి గుర్తు అనేది ఇచ్చారు. ఇప్పుడు మనం సీపీవీసీ పైపు, పీవీసీ అలాగే వాటర్ లైన్‌కి వాడే పీవీసీ పైప్ కూడా తీసుకొచ్చాను. దీనివల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఎలా పనిచేసిద్ది ఏంటనేది మీకు ఇప్పుడు చూస్తే తెలిసిద్దండి. దానికొక పళ్ళుని మనం నొక్కే కొద్దీ, ప్రెస్ అయ్యే కొద్దీ పైకి రొటేట్ అయ్యి పైప్‌ననేది కట్ చేయడం జరిగిద్ది గ్రిప్ కోసం. మళ్ళీ బ్యాక్ ఒక సైడ్ అంటే గనక ఆ బ్లేడ్ అనేది వెనక్కి వచ్చేసిద్ది. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైద్దండి. దానికి లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారండి. బ్లేడు కట్ చేయటం అయిపోయాక అది గ్రిప్ కోసం ఇచ్చారు. నేను ముందుగా ఒక కొలతతో సీపీవీసీ పైప్ అనేది నాకు కావాల్సిన కొలతలో తీసుకొని పైప్‌ని మనది ఓల్డ్ స్టైల్‌లో యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే పైప్ చుట్టూ రజన్ అనేది వచ్చి పైపు కొద్దిగా చుట్టూ కనపడుతుంది. ఈ రజన్ అనేది మన పంపుల్లో గానీ, ట్యాపుల్లో కానీ, అలాగే వాటర్ పైపుల్లో కొద్దిగా వచ్చి ఫోములో ఇరుక్కుపోవటం జరిగిద్ది. ఇప్పుడు మనం కట్టర్ పెట్టి కట్ చేద్దాం. ఎలా కట్ చేసిద్దో చూద్దామండి. సీపీవీసీ పైప్‌ని కొద్దిగా కట్ చేసేటప్పుడు బెండ్ అయింది గానీ, నీట్‌గానే కట్ చేసింది. రెండిటికి మధ్య తేడా చూద్దాం. ఇది కట్టర్‌తో కట్ చేసింది. 2 కట్టర్‌తో కట్ చేసినయే. ఇప్పుడు యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేసింది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు యాక్సో బ్లేడ్ కట్ చేసింది అదండి. చుట్టూ రజన్ అనేది ఉంది. నీట్‌గా కట్ అయింది. ఇప్పుడు అంగుళం పైప్‌ని 2 అంగుళాల ముక్క ఈ కట్టర్ కట్ చేయగలదో లేదో చెక్ చేద్దాం. యాక్సో బ్లేడ్ అయితే ఈజీగా కట్ చేసేసిద్ది. ఎందుకంటే ఎక్కువ మనం ఒత్తిడి చేసి యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేస్తాం కాబట్టి. రజన్ అనేది లెగటం మళ్ళీ అలాగే జరుగుతుంది. రజను ఎన్నిసార్లు కోసినా యాక్సో బ్లేడ్‌తో లేసిద్ది. ఇప్పుడు 2 అంగుళాల ముక్కని కట్ చేసేటప్పుడు కొద్దిగా మెల్ట్ అయ్యి పైపు వంగినట్టు కనపడుతుంది. చూసారా మీరు వీడియో? తర్వాత నిదానంగా కట్ చేస్తే అది కట్ అయిపోయింది. 2 అంగుళాల ముక్క కూడా మనకి ఈజీగా కట్ అయితుంది. అంటే పైపు దగ్గరగా కట్ అయితుంది, దూరంగా కట్ అయితుంది. అలాగే పీవీసీ పైప్ చూద్దాము. పీవీసీ పైప్ అంగుళం 25 పైప్ అండి ఇది. ఇది యాక్సో బ్లేడ్‌తో కట్ చేస్తే సేమ్ ఇందాకట్లాగే రజునది లెగుస్తుంది. ఇప్పుడు మనం కట్టర్‌తో అనేది కట్ చేద్దాం. సేమ్ ఒక మెజర్‌మెంట్‌తో చూసుకొని. ఈ ముక్కలని నేను వేస్ట్ చేయట్లేదండి. నాకు యూజ్ అయిన కొలతకే కట్ చేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది. మీరు పీవీసీ పైప్ చూసినట్లయితే అక్కడ వంగిపోయింది. వంగిపోయి కట్ అవ్వట్లేదు. ఒకేసారి కట్ అయిపోయింది. అంటే ఆ మార్క్ తిన్నంగా కట్ అయిపోయింది. సీపీవీసీ పైప్ కట్ అయినంత ఈజీగా ఇది కట్ అవ్వలేదు. ఇప్పుడు మన పీవీసీ పైప్ చూద్దాం. ఇది వాటర్ సెక్షన్ పైపు. ఇదైతే జస్ట్ అలా ప్రెస్ చేయటం ఏంటో సగం కట్ అయ్యాక టప్‌మని ఇరిగిపోతుంది. ఎలా అయినా సరే పైపుకైతే హాని జరగట్లేదు. చాలా నీట్‌గానే కట్ అయితుంది. యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేస్తే ఆ రజన్ అనేది లెగటం, ఆ ట్యాపులో ఇరుక్కుపోవటం జరుగుతుంది. మీరైతే వీడియో చూశారు కదా! మనకి పైపులకి ఏ కట్టర్ మంచిదా? యాక్సో బ్లేడ్ మంచిదా అనేది కామెంట్ చేయండి. అలాగే నాకు సీపీవీసీ పైప్ కట్ చేయటానికైతే చాలా మంచిగా ఉపయోగపడింది. యాక్సో బ్లేడ్ పెట్టి కట్ చేస్తే అలా రజన్ అనేది రావటం జరిగిద్ది. కట్టర్‌కైతే రజన్ రాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.